అన్నారు ఆడికి రాదు ఆడికి వస్తుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మనం సాయిబాబా గురించి మీకు ఒక సాయిబాబా లైవ్గా ఉన్నప్పుడు ఆయన ఏమేమి లీలలు చేశాడు మీకు చెప్తాను, వినండి. కొందరికి బాబా దగ్గరకు వచ్చి, బాబా మాకు పిల్లలు కావాలి బాబా అంటే పిల్లలు సంతానం ఇచ్చాడు. కొందరికి నాకు ఈ రోగం నయం కావాలంటే రోగాన్ని నయం చేశాడు. కొందరికి క్షయ రోగాన్ని, కొందరికి ఒక భక్తునికి కళ్ళు పోతాయి. కళ్ళు పోతే సాయిబాబా దగ్గరికి తీసుకొని వస్తే జీడి పెట్టి కట్టి తర్వాత తెల్లారి కట్టు విప్పుకుంటాడు. యాక్చువల్గా మనకు కళ్ళకు జీడి పెడితే కళ్ళు పోతాయి, అసలు కళ్ళే ఉండయి. కానీ జీడి పెట్టి కళ్ళు పోయిన వ్యక్తి కళ్ళు తెప్పించాడు బాబా. అంటే సాయిబాబా ఒక సద్గురువు. సద్గురువు అంటే మనకు అందరికి తెలియాలి. అసలు సాయిబాబా సద్గురు సాయిబాబాను మనం సద్గురువు ఎందుకంటామంటే ఆయన ఆత్మ సాక్షాత్కారాన్ని, మోక్షాన్ని ఇచ్చేవాడు. మనం సాయిబాబా చెప్తాడు, చాలా మంది భక్తులతో చెప్తాడు, మీకు ఏదంటే నేను అది ఇస్తానని చెప్తాడు. కొందరికి ప్రతిరోజు ధనం ఇచ్చేవాడు సాయిబాబా, కొందరికి రోగాలు ఆయన చేసేవాడు సాయిబాబా, కొందరు వైద్యుడు అనేవాడు, కొందరు ఒక భక్తురాలు కొలిమిలో తన పాపను ఉంచుకొని మన సీసకమ్మలు అంటారు కదా, తెలిసిన చాలా మందికి కొలిమించుకొని కొలిమి చేస్తుంటది. వాళ్ళ భర్తకు మంచిగా లేకపోతే వాళ్ళ భర్త పిలుస్తాడు. పిలిస్తే ఈమె చేతిలో బిడ్డ ఉన్నది మర్చిపోయి సడన్గా లేస్తుంది. లేచే వరకు ఆ చేతిలో ఉన్న ఒడిలో ఉన్న బిడ్డ పోయి మంటలో పడుతుంది. మంటలో పడితే మన ద్వారకమ్మ షిరిడీలో ఉన్న సాయిబాబా చేతి పెట్టి, ఆమె ఇక్కడ సాయిబాబా ఇక్కడ అగ్నిలో చేతి పెడతాడు. షిరిడీలో ఉన్న చేతి పెట్టి ఇక్కడ అగ్నిలో చేతి పెడతాడు. ఒక 20 నిమిషాలకు చేతి పెడితే అప్పుడు అక్కడ ఆమె ఒడిలో ఉన్న పాప అగ్నిలో పడితే అగ్ని రోజు బయటకు వస్తుంది. అప్పుడు ఆమె ఇక్కడ సాయిబాబా షిరిడీలో ఉన్న సాయిబాబా దునిలో అగ్నిలో మంటలు పెట్టి ఇట్లా అంటే అక్కడ వేరే ప్రదేశంలో ఉన్న ఒక పాప కాపాడతాడు. అంటే అది ఒక సద్గురువు, ఒక దైవానికి మాత్రమే అలాంటి చేయగల శక్తి ఉంటుంది. మామూలు వ్యక్తులకు అలాంటివి చేయడానికి వీలు కాదు. అంటే ఎక్కడో ఒక అమ్మాయి, ఒక చిన్న పాప అగ్గిలో పడిపోతే ఇక్కడ అగ్గిలో చేతి పెట్టి తీస్తాడు. అంటే అది ఒక దైవానికి, ఒక సద్గురు అనే షిరిడి సాయిబాబాయే సాధ్యం. అందరూ ఒకసారి అందరూ సపోర్ట్ కొట్టండి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అక్కడ షిరిడీలో 1910 సంవత్సరంలో కలరా రోగం వస్తుంది. కలరా రోగం, ఊరు మొత్తం కలరా రోగం వస్తుంది. కలరా వ్యాధితో అందరూ బాధపడుతుంటారు. అప్పుడు సాయిబాబా ద్వారకాబాయిలే మన ఇసిరవుతు అని తెలుసు కదా, ఇసిరవుతు ఇస్తాం మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది ఇసిరవుతు. అది వేసుకొని గోధుమలు తీసుకొచ్చి విసురుతుంటాడు. గోధుమలు తీసుకొచ్చి విసురుతుంటే ఒక ఇంట్లోనే ఒక నలుగురు భక్తులు వచ్చి సాయిబాబా పక్క జరిపి ఆ గోధుమలు విసురుతారు. గోధుమలు విసిరిన తర్వాత నాలుగు భాగాలు వేస్తారు. బాబా ఇవి ఎందుకు అంటే అప్పుడు చెప్తాడు బాబా, ఇవి 4 భాగాలు, ఈ నలుగురు 4 భాగాలు తీసుకున్న తర్వాత అప్పుడు చెప్తాడు సాయిబాబా, మీరు వెళ్ళి ఒకరు తూర్పు దిక్కున, ఒకరికి పడమర దిక్కున, ఒకరికి ఉత్తర దిక్కున, ఒకరి దక్షిణ దిక్కున వెళ్ళి ఆ పిండిని ఊరి చివరన చల్లిరమంటాడు. ఎప్పుడైతే ఈ గోధుమ పిండి తీసుకువెళ్ళి వాళ్ళు 4 దిక్కుల ఊరి పొలిమేర చల్లుతారో అప్పటి నుంచి ఆ ఊరిలో ఉన్న కలరా రోగం తగ్గిపోతుంది. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అంటే మనకు గోధుమ పిండితోని కలరా రోగాన్ని తగ్గించుడు సాయిబాబా. అది ఎవరి సాధ్యం? ఆయన గోధుమ పిండి వస్తే నిజంగా కలరా రోగం తగ్గుతుందా? తగ్గదు. ఆయన యొక్క వాక్కు, సిద్ధుల యొక్క, గురువుల యొక్క వాక్కే ఆ శక్తిని ఇస్తుంది. జీడి కడితే కళ్ళు ఉంటాయా? పోతాయి. కానీ ఒక గురువు యొక్క వాక్కే అది శక్తినిచ్చి అది పనిచేస్తుంది, మనకు రక్షణ కల్పిస్తుంటుంది అన్నట్టు. ఒక ఊర్లో షిరిడీలో కలరా రోగాన్ని నివారించిండు. ఒక గోధుమ పిండితో కలరా రోగాన్ని నివారించిండు సాయిబాబా. అలా
షిరిడీలో ఇంకా సాయిబాబా ఎన్నో చమత్కారాలు ఎన్నో లీలలు చేశాడు. సాయిబాబా చాలా మంది భక్తులతో అంటాడు. ఒకసారి ఒకసారి దత్తాత్రేయ భక్తులు వస్తాడు సాయిబాబా దగ్గరికి. అప్పుడు సాయిబాబా దత్తాత్రేయ ఎవరైతే దత్తాత్రేయ భక్తులు వస్తాడో ఆ ఒక్కరికి సేమ్ దత్తాత్రేయ కానీ అక్కడ వచ్చిన తర్వాత అందరు మంది ఉంటారు, ఇక్కడే చాలా మంది ఉంటారు. వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి ఎవరైతే నేను రామ భక్తుని నీ ముఖాన వ్యక్తి ఆయన వెళ్ళి సాక్షాత్ సాయిబాబా కాల మీద పడతాడు. అప్పుడు అలా సాయిబాబా కాల మీద పడిన తర్వాత ఆ ఇద్దరు మిత్రులు దర్శించినప్పుడు ఇంకో మిత్రుడు అడుగుతాడు, ఏమైంది నువ్వు సాయిబాబా మొక్కాంటివి అంటే మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడ్డావు ఎందుకు అని అడిగితే అప్పుడు చెప్తాడు, నాకు ఆయనలో శ్రీరాముని అవతారం శ్రీరాముడు కనిపించాడు అని చెప్పి అప్పుడు ఆ భక్తుడు చెప్తాడు, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. అంటే శ్రీరాముని భక్తులు వస్తే శ్రీరాముని చూపెట్టిండు, దత్తాత్రేయుని భక్తులు వస్తే దత్తాత్రేయుని చూపెట్టిండు. అది ఒక గురువు యొక్క శక్తి. ఆయన సాక్షాత్తు శివాంశ సాయిబాబా రుద్రాంశ కాబట్టి అన్ని లీలలు మాయలు వింతలు చేయగలుగుతారు. ఇవన్నీ ఒక సద్గురు వరకే సాధ్యం. ఇంకొకటి వాళ్ళ ఊళ్ళనే ఒక వ్యక్తి చేస్తాడంటే సాయిబాబాను నరక చంపుతా అని చెప్పి ఒక కత్తి తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత వచ్చే వరకు మా మసీదులో వచ్చే వరకు సాయిబాబా 2 చేతులు 2 కాళ్ళు మొండం అన్ని విడివిడిగా వేరే ఉన్నాయి. సాయంత్రం పూట వచ్చే వరకు అప్పుడు ఆ వ్యక్తి అరే ఈ విషయం వల్ల చెప్తే నేనే సాయిబాబా చంపినా చెప్తారు. నేను ఫస్ట్ చూసే వ్యక్తిని అయినే మట వేసినప్పుడు కాబట్టి ఆ వ్యక్తి చెప్తాడు, ఎవరికి చెప్పక చక్కగా ఇంటికి పోతాడు. మళ్ళా తెల్లారి వచ్చే వరకు ఏంటి సాయిబాబా ఇంట్లో అట్లే ఉంటాడు. ఖండయోగం అంటారు. ఖండయోగం వస్తే ఈ ప్రపంచంలో ఖండయోగం చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే అది సాయిబాబానే. ఖండయోగం అంటే 2 చేతులు 2 కాళ్ళు ఒక తలకాయ వేరేసి మళ్ళా అతికించుకోగలుగుతాడు. అది ఒక సాయిబాబాకే సాధ్యం. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఎప్పుడైనా మీరు ఈ ప్రపంచంలో ఈ కలియుగానికి గురువులు అంటే సాక్షాత్తు షిరిడి సాయిబాబానే. సాయిబాబా గుళ్ళు ఒక 1000 గుళ్ళు తయారండి. ఒక 50 కిలోమీటర్ల కోటి 100 కిలోమీటర్ల గుడి తయారండి. ఎందుకు ఈయన గుడి తయారంటే ఆయన అన్ని లీలలు అన్ని భక్తులకు అన్ని లీలలు చేస్తేనే కదా అన్ని గుడి తయారవుతాయి. కాబట్టి ఈరోజు గురు పౌర్ణమి రోజు ఒక వ్యక్తి సాయిబాబా గుడికి వచ్చిందంటే ఆయనకు ఎన్నో జన్మజన్మల అనుబంధం రుణబంధం సంబంధం ఉంటే తప్ప గురు పౌర్ణమి రోజు ఎవరు ఈ సాయిబాబా గుడికి రారు. గురు పౌర్ణమి రోజు మీరందరూ వచ్చిందంటే బాబాకు మీరు అంతా ఎన్నో జన్మజన్మల బంధం ఉంటేనే మనం గురు పౌర్ణమి రోజు ఇక్కడ కలుసుకోగలుగుతాం. మామూలు వ్యక్తులు ఎవరికైనా కలుసుకోలేరు. కాబట్టి ఈరోజు మంచి పవిత్రమైన రోజు గురు పౌర్ణమి రోజు, సంవత్సరంలో ఒకసారి వచ్చే రోజు. అందరూ ప్రతి గురు పౌర్ణమి ఇలా చేసుకోవాలని ఆశిస్తున్నాము. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిరామ్.